టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో సెప్టెంబర్ 25వ తారీఖు బుధవారం అష్టమి తిథి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదనంతరం పునర్వసు నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు మనకి జీవత్పుత్రిక వ్రతం అనేది శాద్దాల్లోకి వచ్చేప్పటికి నవమి శాద్దం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు మరి రాహు బుధ గ్రహ శాంతికి కూడా ఎక్కువ అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గత 2 రోజులుగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి ఎంతో కొంత ఊరట లభించడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించడం అనేది ఉంటుంది. నాయకత్వ లక్షణాలు మీలో ఏవైతే ఉంటాయో వాటిని మీరు సమగ్రంగా ప్రదర్శించగలుగుతారు, తద్వారా లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అశ్విని నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి ఒకంత మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేని మీద ఏ రకంగా పెట్టుబడి పెట్టాలి అనే విషయంలో కూడా ఒక రకమైన సందిగ్ధ వాతావరణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికైతే కనుక ఈరోజు తగినంత మంచి రోజు కాదనే చెప్పవలసి ఉంటుంది. ఇక ఎవరికైనా సరే ఈ సైనటిస్ కానీ, ట్యాన్సిల్స్ కానీ, ఇలాంటి వ్యాధులతో ఉన్నవాళ్ళు, థైరాయిడ్ కానీ ఇలాంటి వాటితో ఉన్న వాళ్ళు కొంతవరకు ఎక్కువ నియంత్రణ కోల్పోవటం అనేది కూడా ఈరోజు అధికంగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శీతల పదార్థాలకు కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక బయట నుంచి రావాల్సిన విషయాల్లో మీకు పెద్దగా చెప్పుకోదగిన చెడైతే కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి కూడా లేదు. కనుక ఆర్థికంగా మాత్రం కొత్త పెట్టుబడులకి ఈరోజు అయితే దూరంగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోండి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా మాత్రం ఏదో కొంత అలసట ఫీల్ అవటం కానీ, లేదా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక రకమైన తడబాటు కానీ ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా కొత్త నిర్ణయాలకి ఈరోజు దూరంగా ఉండటం అనేది మంచిది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఆర్థిక విషయాల్లో మాత్రం అధికంగా ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల మీద పూర్తిగా భరోసా లేకుండా ఉండటం అనేది కూడా చాలా అవసరం. ఊపిరితిత్తులకు సంబంధించిన వాటిలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన చెడు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కూడా కనిపిస్తుంది. మానసికంగా తగినంత విశ్రాంతి లేకపోవటం, అలాగే ఎక్కువగా ఒత్తిడికి లోనవటం, ఈ రకంగా మీరు మిమ్మల్ని మీరే ఎక్కువగా ఇబ్బంది తెచ్చుకోవటం, ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు యోగిస్తాయి. అలాగే దూర ప్రయాణాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకి, అంటే దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు కొంతవరకు మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఏదో రకమైన మానసిక అప్రశాంతత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళకైతే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక నడుముకి సంబంధించినవి, కీలకు సంబంధించినవి కొంతవరకు ఇబ్బందులు పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం చేయడం అనేది అయితే కనిపిస్తుంది. మన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలను అయితే సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు యోగిస్తాయి. అలాగే ఏదైనా సరే మనకి కొత్త పరిచయాలు ఏవైతే ఉంటాయో ఆ పరిచయాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత మీరు ప్రయోజనం పొందడం అనేది అయితే ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కొని రావడం అనేది, కొత్త బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది, వాటన్నిటినీ కూడా మీరు సక్రమంగా నిభాయించడం అనేది, ఇవన్నీ కూడా ఈరోజు మెచ్చదగిన సూచనలుగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు తలంపుగా వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఒక స్థాన మార్పు కానీ, లేదా ఇప్పటిదాకా మీకు ఏదైతే ఒక ప్రాజెక్టు బాధ్యత ఏదైతే ఉంటాయో వాటి నుంచి మిమ్మల్ని మళ్ళీ పక్కన వేరే వైపుకు మళ్లించడం కానీ, ఇవి మీకు కొంతవరకు లోపల కొంత అసహనానికి గురించే పరిస్థితులు కానీ ఈరోజు అయితే ఉండవచ్చు. ఇక ఎలాంటి మార్పులు ఉన్నప్పటికీ కూడా
మొదట్లో మీకు కొంతవరకు అసహనానికి గురి చేసినప్పటికీ కూడా వాటికి మళ్ళీ అలవాటు పడటం ఎంతో కొంత మళ్ళీ మీరు ముందుకు వెళ్ళగలగటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా వ్యవహరించండి. మొదటి సంతానం వారి యొక్క నడవడికని కొంతవరకు గుర్తిస్తూ ముందుకెళ్ళటం అనేది అవసరం. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు అయితే కనుక ఈరోజు అదృష్టవశాత్తు ఎటువంటి పరిస్థితులు మన ముందు వచ్చినా వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. మానసికంగా కొంత గజిబిజి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క చేతల్లో దాన్ని చూపించకుండా ఎంతో కొంత జాగ్రత్త పడతారు. అదొకటి ఈరోజు మెచ్చదగిన సూచన. ఇక ఆర్థికంగా ఈరోజు కూడా అధికంగానే ఖర్చులు ఉండటం అనేది అయితే ఉంటుంది. వ్యక్తిగత సౌకర్యాలను అయితే మెరుగుపరుచుకుంటారు. నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో మీరు జరిపే చర్చలు ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మనం సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇలాంటి విషయాల్లో మీకుండే అజాగ్రత్త, ఇవన్నీ కూడా ఈరోజు మనకి ఎంతో కొంత నష్టాన్ని కలిగించేలాగా ఉండడం అనేది అయితే ఉంటుంది. కనుక ఎవరి మీద కూడా పూర్తి భరోసాగా లేకపోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక బయట నుంచి రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది సక్రమంగా ఈరోజు అయితే వసూలు కాదు. అలాగే ఇప్పటికీ మనం ఏదైనా సరే ఒక రుణం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ రుణ ప్రయత్నాలు ఏవి కూడా ఈరోజు వాయిదా పడతాయే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం అననుకూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉన్నవి ఉన్నట్టుగా నడిపించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మెచ్చదగిన సూచన. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఎదురయ్యే స్థితి కనిపిస్తుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా దానికి తగినట్టుగా అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తన లేకపోవటం, మనకి ఎప్పుడు స్పందించాలో వాళ్ళు ఆ రీతిలో అవతల వాళ్ళు స్పందించకపోవటం, మనం ఎంత కష్టపడి ఒక నిజాయితీ నిబద్ధతతో పనిచేసినప్పటికీ కూడా దానికి తగినంత ప్రతిఫలం రాలేకపోవటం, ఈ రకంగా మీ మనసు వ్యాకులత చెందటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తోంది. ఇంకా ఆర్థికంగా మరీ మీ మీద ప్రభావం చూపించే చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించటం లేదు. ఇక దైవికారాధనలో మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వారంలో మీరు ఎక్కువగా ముఖ్యంగా ఈరోజు మీరు ఎక్కువగా చేసుకోవాల్సిన పూజల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేయడం అనేది అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రస్ఫుటమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా భూములకి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కిరాణా, నీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఏదైనా సరే ఈ ఇంటర్నెట్, తర్వాత వచ్చేప్పటికి జెరాక్స్ సెంటర్స్, ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. కన్సల్టెన్సీ నిర్వహణకు కూడా ఈరోజు ఎంతో కొంత మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. సంతానపరంగా ఈరోజు ఎంతో కొంత మంచి మాటలు, అనుకూల వార్తలు వినడానికి అవకాశం లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి వ్యవహారాలు కొలిక్కి రాలేకపోవటం, ఇంట్లో ఒక సమస్య తొలుగుతోంది అనుకునేటానికి మరొక సమస్య ఎక్కువగా వేటాడటం అనేది అది మీకు మింగుడు పడని సమస్యగా ఉండిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఒక పక్క శ్రమ, మరో పక్క అనారోగ్యం, ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ప్రాబల్యం, ముఖ్యంగా శని మరి లగ్నంలోనే కూర్చుకోవటం వల్ల ఏ పని కూడా త్వరితగతిన పూర్తిగా కాపాడటం, అలాగే వాయిదాలు వేయటం, బద్ధకం, ఇలాంటి కొన్ని అననుకూల పరిస్థితులన్నీ కూడా ఈరోజు మరింత చుట్టుముట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.
మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత నష్టం, ఒకంత లాభం, రెండు సమాన స్థాయిలో ఈరోజు ఉండటం అనేది అయితే ఉంటుంది. పెద్ద పెద్ద పరిచయాలు బలం పడటం, తర్వాత పెద్ద పెద్ద బాధ్యతలన్నింటినీ కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించగలగటం, ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడటం లాభమైతే, ఇక ఎవరితో ఎలా మసలాలో తెలియకపోవటం, నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన అసహత్వం, తర్వాత వచ్చేప్పటికి భార్యాభర్తల మధ్య ఏవైనా సరే కొంతవరకు చికాకులు లేదా అనారోగ్యాలు, ఇవి కొంతవరకు నష్టం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.